ఈ వీడియోలో అర్ధరాత్రి గుసగుసలతో పాటుగా అన్సీన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. దీంట్లో ఏమేమి కవర్ అవుతాయంటే కళ్యాణ్ పడాల వాళ్ళ మదర్ రాకముందు ఏం జరిగింది, వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ గారి మధ్యన జరిగిన బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ ఏమిటి, అది బ్యూటిఫుల్ అనుకుంటారా, కాంట్రవర్షియల్ అనుకుంటారా, ఎవరికి తోచింది వాడు తీసుకోవచ్చు అనేంత మంచి కాన్వర్జేషన్స్ జరిగాయి. దాని మీద నా వర్షన్ ఏంటో చెప్తాను. ఈ వీడియోలో 1-2 సార్లు ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ హట్ అవుతారు, 1-2 సార్లు ఖచ్చితంగా తనుజ గారి ఫ్యాన్స్ హట్ అవుతారు. బాగా అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా హట్ గారు, అర్థం చేసుకోకపోతే హట్ అయిపోతారు. కళ్యాణ్ ఫ్యాన్స్ దేన్నో తీసుకొని పోయి ఆ వీడియోలన్నీ వేసుకొని ఎమోషనల్ వీడియోస్ లాగా పోర్ట్రే చేసుకొని లవర్ బాయి ఏందో కాళిదాస్ లాగా పోర్ట్రే చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు మ్యూజిక్లు పెట్టుకొని వీడియోస్ చేస్తామని నాకు నవ్వు వచ్చింది. ఏంట్రా నాయన ఇలా చేస్తున్నారని. దాంతోపాటుగా తనుజ గారి ఫ్యాన్స్ రిలేటెడ్ కూడా కొన్ని మాటలు మాట్లాడతాను. తనుజ గారి సిచ్యువేషన్స్ ఎలా అయినాయి, ఆవిడ వాళ్ళ చెల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మాట తీరు ఎలా మార్చుకున్నారు, దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడతాను. అండ్ తనుజ గారి అమ్మగారికి బిగ్ బాస్ ప్లానింగ్ కొత్తగా చేశాడు. ఎంత కొత్తగా చేశాడు అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడ్చారంట. హౌస్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. అందరికీ కాకుండా అందరికీ చేసినట్టు కాదు, కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. దాని గురించి ఏం జరిగింది ఏంటి ఆ పాయింట్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఆవిడకి చెప్పిపోయిన మాటలేని, చెప్పిపోయిన మాటల తర్వాత ఎందుకు ఏడ్చాడు, ఇది వెరీ వెరీ ఎమోషనల్ ఓవర్ రైడ్ మామ. కళ్యాణ్ పడాల జర్నీ ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ 9లో తను ఒక మిలిటరీ నుంచి స్టార్ట్ అయ్యి 100% మిలిటరీ నుంచి స్టార్ట్ అయ్యి ఆ మిలిటరీలో 20-25 వేల రూపాయల జీతగాడికి ఆ పర్సన్కి ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్లో నేను పోతాను, నేను వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏ అమ్మ అయితే వీళ్ళతో ఫోన్ మాట్లాడడానికి అంత ర్యాపో లేదు, 17-18 సంవత్సరాలు అవుట్ సైడ్ ఆఫ్ హౌస్ ఉన్నాను, ఆ అమ్మ నాన్నకి మినిమం తెలీదు, జస్ట్ ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్న మా అమ్మ మా నాన్న, నేను వెళ్ళిన నేషనల్ టెలివిజన్ ఛానల్కి ఫ్యామిలీ వీక్ మా అమ్మ వస్తుంది, ఫ్యామిలీ వీక్ శనివారం పూట స్టేజ్ మీదకి మా నాన్న వస్తాడని ఏ మధ్యతరగతి యువకుడైనా ఆలోచిస్తాడా? కనీసం కళలోకైనా వస్తుందా? నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రివ్యూస్ చేసుకొని 2-3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న రోజు కూడా నేను ఎప్పటికీ చెప్పే మాట అదే. నా కళలో కూడా నేను ఇప్పుడు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నానో నా కళలో కూడా ఇంత బెస్ట్ కళ రాలేదు. సేమ్ కళ్యాణ్ కూడా అదే ఫీలింగ్. ఇక్కడ నైట్ అవే చెప్పుకుంటున్నాను అందరికీ. వాటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది బెస్ట్ వీడియో అవుతుంది. క్లియర్గా క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్నిగా చాలా కాంట్రవర్షియల్ పాయింట్ స్ట్రైట్గా టచ్ చేస్తా. టచ్ చేసిన దాన్ని మీలో చాలామంది కొంచెం దయాద్ర హృదయం, కొంచెం బాగా థింక్ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఖచ్చితంగా లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేసే తీరుతారు, చేయండి. అండ్ 10 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం, 10 లక్షల సబ్స్క్రైబర్స్ చేయండి. గొంతు నొప్పి తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయింది, అల్లాడిస్తాం ఈ వీడియో. ఎనర్జెటిక్ ఉడాల్ ఈజ్ బ్యాక్. మిడ్ నైట్ తనుజ గారు సంజన గారితో చెప్తున్నారు, సంజన గారి ఫ్యామిలీ రాకముందు జరిగింది, శారీ కట్టుకోవచ్చు కదా అనేసి అంటే, అవును కదా చూస్తా, వాళ్ళు వచ్చి ఈరోజు వస్తారో లేదు తెలియదుగా, చూసి మేబీ కట్టుకుంటానని చెప్తారు. ఆవిడ మంచిగా సలహా ఇస్తారు, శారీ కట్టుకోవచ్చు కానీ. తర్వాత సరికి భరణి గారు సుమన్ భుజం మీద పడుకోను. ఇది క్యూట్గా అనిపించింది. ఎందుకు క్యూట్గా అనిపించింది అంటే భరణి గారి డాటర్ వచ్చి, భరణి గారి డాటర్ ప్రోమో మీద కూడా ఒక వీడియో చేస్తాం. ఈ వీడియో మీకు నాకు తెలిసి ప్రోమోలో వచ్చిన తర్వాతే రావచ్చు. చూడండి ఆ టైమింగ్ ఎప్పుడు పెడతానో నాకే తెలియదు. ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసి 1 గంట రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు భరణి గారి భుజం మీద పడుకోవాలి. భరణి గారు సుమన్ శెట్టి గారి భుజం మీద పడుకునేటప్పుడు ఎందుకు రాసుకున్నానండి ఈ పాయింట్, వీళ్ళిద్దరు ర్యాపో అలా ఉంది. ఎంత ర్యాపో ఉందంటే సుమన్ శెట్టి అన్న అన్నింటిలో కూడా అందరితో కూడా కొంచెం సేఫ్గా జాగ్రత్తగా ఉంటాడు ఎందుకులే అనుకుంటారు. కానీ ఒక్క భరణి గారు మాత్రం డైరెక్ట్గా ఏదైనా అడిగితే కొంచెం ఓవర్గా వెళ్తున్నానా భరణి, దివ్య విషయంలో మాదేమైనా కొంచెం ఓవర్ అవుతుందా అనేసి అంటే అవుతుందన్న అనేసి చెప్తారు. అంటే డైరెక్ట్గా ముఖం మీద భరణి గారిది ఏదైనా తప్పు ఉంటే ఆయన చెప్పేస్తున్నాడు. అంతేగాని బట్టర్ పూయిట్లా దానివల్ల కూడా వీళ్ళు ర్యాపో పెరిగింది. అందుకనే వాళ్ళ కూతురు వచ్చి బాబాయ్ అనే అంత ర్యాపో వచ్చింది అనేసి ఆ పాయింట్ నాకు గుర్తుకొచ్చి ఆ పాయింట్ రాసుకున్నా. భుజం మీద పడుకొని ఉంటున్నాడు భరణి గారు సుమన్ అన్న భుజం మీద. తర్వాత కళ్యాణ్ ఒకడే లివింగ్ ఏరియా సోఫా మీద కూర్చొని బీభత్సంగా ఏదో థింక్ చేస్తున్నాడు, ఫుల్గా ఆలోచిస్తున్నాడు. చాలాసేపు చూపించారు. ఎందుకు రాసుకున్నాను చెప్తా. తనుజ మై ఫేవరెట్ నెంబర్ ఇప్పుడు వచ్చిందయ్యా. ఏం జరిగిందంటే ఇది అన్సీన్లో ఉండిందనమాట. అన్సీన్లో ఉండింది కూడా మిక్స్ చేసి చెప్తాను. అన్సీన్లో ఏం చూపించారంటే ఇతను 15 మినిట్స్ ఇవ్వడానికి రెడీ అవుతాడు సంజన గారికి. 15 మినిట్స్ ఒకటి కాదు, నా 15 నిమిషాలు తీసుకో, నా ఫ్యామిలీ రాకపోయినా ప్రాబ్లం లేదని చెప్పి కళ్యాణ్ ఆవిడకి చెప్పేస్తాడు. ఇది అన్సీన్లో వేస్తారు. దానికి లింక్ అనమాట. ఈ సీన్ తర్వాత మిడ్ నైట్లో జరిగిన సీన్ వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తాను అన్సీన్ది. దానికి ఏం చెప్పొద్దంటే ఆవిడ లేదు భరణి గారిని 5 మినిట్స్ అడిగాను కళ్యాణ్, నువ్వు ఓకేరా, నువ్వు మంచి మనసులో ఇచ్చేసావు, బట్ మరి 15 మినిట్స్ అంటే నీ ఫ్యామిలీకి కూడా కావాలి కదా, భరణి గారు 5 నిమిషాలు అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేశాను, చూద్దాం ఏమన్నారంటే, చూద్దాం ఆయన చెప్తానన్నారు,
ఒక 5 మినిట్స్ చాలే నాకు, ఓకే కదా 5 మినిట్స్ తీసుకుంటే 15 వద్దులేరా అంటది. ఆయన ఇస్తానన్నా కూడా వద్దంటది. 5 మినిట్స్ చాలంటే ఓకే అంటాడు. అప్పుడు లాస్ట్కి ఏం జరుగుతుందంటే 5 మినిట్స్ కూడా వద్దని బిగ్ బాస్తో 1 మినిట్ చాలని చెప్తారు. 1 మినిట్ చాలని కళ్యాణ్తో చెప్పిన తర్వాత ఆ 1 మినిట్కి సంబంధించింది ఆల్రెడీ 15 మినిట్స్ బోర్డు కదా కళ్యాణ్కి వచ్చింది. సో 15 మినిట్స్ బోర్డు నుంచి 1 నిమిషం తగ్గింది కాబట్టి 14 మినిట్స్ బోర్డు స్టోర్ రూమ్లో పెడతారు బిగ్ బాస్. అది తీసుకొని వచ్చి కళ్యాణ్కి ఇస్తుంది తనుజ, క్యాప్టెన్ కాబట్టి. అప్పుడు ఆ సీన్ జరిగింది. వచ్చి ఇదిగోరా నా ఫేవరెట్ నెంబర్ అనేసి ఇస్తుంది 14 మినిట్స్ బోర్డు, ఎందుకంటే 1 మినిట్ తగ్గింది కాబట్టి. అప్పుడు ఫేవరెట్ నెంబర్ 14 అంటే 1 + 4 5 నా ఫేవరెట్ నెంబర్, 5 9 అని చెప్పింది కదా, అలా చెప్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారి ఫ్యామిలీ వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సీన్స్ నీట్గా ఉంటాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సూపర్ అనిపించాయి. ఈ అర్ధరాత్రి గుసగుసలు మాత్రం క్లియర్గా చూస్తే వెరీ 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 ఎమోషనల్ అండ్ కాంట్రవర్షియల్ అర్ధరాత్రి గుసగుసలు. ఫస్ట్ ఇది వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్లో నడుస్తూ కళ్యాణ్ అన్న తనుజ మాట్లాడుకుంటున్నారు. పెద్ద పాప గుర్తొస్తుందా అనేసి కళ్యాణ్ అడుగుతాడు. కళ్యాణ్ క్లియర్గా తన మీద మనసు పారేసుకున్నాడు. తనంటే లేని క్రషో, ఇన్ఫాక్చుయేషనో, ఇష్టమో, లవ్వో ఏదో గట్టిగానే ఉంది. దెర్ ఈజ్ నో డౌట్. తన మాట తీరు అన్నీ కూడా బీభత్సమైన ఇష్టం చూపించినట్టుగానే ఉంటున్నాయి. దీన్ని మనం తప్పుపడదామంటే ఇనిషియల్ డేస్లో తప్పుపట్టగలం, కానీ తర్వాత ట్రూ లవ్, ట్రూ ఎమోషన్ చూపిస్తున్నప్పుడు మనిషి అన్నవాడికి ఎవరికైనా కూడా మనిషి జన్మెత్తి పుట్టిన తర్వాత ఎమోషన్స్, ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి. అవి నీకు ఇంకా చూపిస్తున్నప్పుడు 1 డే 2 డేస్ అన్నప్పుడు ఓకే, కానీ కంటిన్యూస్గా ఉంటున్నప్పుడు అది రియల్ ఎమోషన్ అన్నప్పుడు నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను, అక్కడున్న తనూజ గారు కూడా ఏం చేయలేదు. చంపకేసి కొట్టి ఆపరా, ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని అనలేని సిచ్యువేషన్, అనలేరు కూడా. ఇప్పుడు ఏంటంటే జెన్యూన్ మెచ్యూర్డ్ అమ్మాయిలు కూడా ఒకప్పుడు ఉండింది, కానీ ఐ లవ్ యూ అనేసి చెప్పామని కానీ ఏం మాట్లాడుతున్నావు మన ఆయనే చెప్తాను అనేసి అనరు. అవునా, మనం ఫ్రెండ్లీగా ఉందాం కావాలంటే, కానీ ఈ లవ్లు గివ్వులు వద్దనేసి అంటారు. లేకుంటే లవ్ అనేది ఇష్టం లేకపోతే చెప్పేసి సైలెంట్గా ఫ్రెండ్లీగా ఉండిపోతారు తప్పించి కోప్పడే రోజులు లేవు. అలాగే ఇతని ఎమోషన్స్ చూపిస్తున్నాడు. తనూజ గారు కూడా అంత సీరియస్గా చెప్పలేని సిచ్యువేషన్ ఇది. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వీడియో చూస్తూ ఉండండి. అన్ని పాత విషయాలు కూడా తీసుకొని ఎవరి తప్పు, ఎవరు ఏం జరుగుతుందనేది. ఆ తర్వాత ఏమంటున్నానంటే, ఏంటి నడుస్తూ తనుజతో పెద్ద పాప గుర్తొస్తుందా అనగానే తనుజ ఎవరు గుర్తురాలే. కళ్యాణ్ ఏమైందిరా? తనుజ తెలియడం లేదు, ఏం లేదు. కళ్యాణ్ తెలియకుండా ఏమైందిరా చెప్పు. కళ్యాణ్ ఏమైందిరా, కాసేపు కూర్చొని మాట్లాడుంటే, వండాలిరా, వెళ్ళి ఫుడ్ వండాలి, వెళ్ళకపోతుందంటే ఏమవుదులే, నాకు జస్ట్ ఫ్యామిలీ కదా, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, ఓ గాడ్ చూసావా నేను ఆడవలేదు అనేసి మాట్లాడుతూ ఉంది. ఇవే వీటి గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ, చూసావా నేను ఆడవలేదు అంటే సంజన గారు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఆడవలేదు, చూసావా కంట్రోల్ చేసుకున్నాను. కానీ కళ్యాణ్ నేను కూడా ఏమి ఆడవలేదే. వీళ్ళందరూ ఏడ్చారు, ఇండైరెక్ట్గా ఎమోషన్స్ బయటకు వచ్చాయి. స్టిల్ ఊరికే అనుకుంటున్నారు ఆడవలేదని. తర్వాత తనుజ షీఈ్ గ్రేట్ రా, ఎంత గ్రేట్ అబ్బా ఈ లేడీ, గ్రేట్ లేడీ అసలు ఈ సంజన. ఒక గుండె కాదురా నాయన, 2-3 గుండెలు ఉండేవాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉండలేరు రా చిన్నపిల్లకాయలను వదిలేసి. గ్రేట్ లేడీ, సేమ్ ఫీలింగ్. ఆవిడ వెరీ ఇన్స్పిరేషనల్. దేంట్లో అంటే, నీ ప్రొఫెషన్కి ఫ్యామిలీయో చిన్నపిల్లకాయలు అడ్డం కాదు, నీ ప్రొఫెషన్ నువ్వు ప్రొఫెషన్ చేసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లకాయలు ఉన్నా ఎవరున్నా, ఒకవేళ అమ్మైనప్పటికీ అమ్మకు కూడా ఒక వృత్తి ఉంటుంది. అమ్మ వృత్తి చేసేది కానీ, ప్రొఫెషన్ చేసేది కానీ, జాబ్కి వెళ్ళినా, ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినా ఆ బిడ్డల కోసం కదా వెళ్తాను అనే దాని మీద, దాన్ని ఇన్స్పిరేషన్గా సంజన గారి గురించి తీసుకోవచ్చు. స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, చిన్నపిల్లని వదిలేసి వచ్చిన తర్వాత ఎమోషన్స్ చూపించుకుంటూ పొద్దులతో ఏడుస్తూ ఉంటే వర్కౌట్ కాదనేసి ఆవిడ స్ట్రాంగ్గా ఉన్న విధానానికి అందరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇదే తనూజ గారు కూడా అంటున్నారు కళ్యాణ్తో, ఇది చూపించారు. తర్వాత కళ్యాణ్ ఇక్కడ ఇది ఉందండి, దీన్ని మీరు తప్పుగా తీసుకుంటారా, రైట్గా తీసుకుంటారా, వీళ్ళ వైపు నుంచి కళ్యాణ్కి ఈవిడ సిగ్నల్స్ ఇస్తున్నట్టు, లేకపోతే కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నట్టు ఉందని మీకు అనిపిస్తుందా, లేకుంటే కళ్యాణ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడు అన్నట్టు అనిపిస్తుందా, ఏంటి అనేది మీరు అందరూ కామెంట్ చేయాలి మా ఈ వీడియోకి. ఎందుకంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా కన్వే అయ్యే సిచ్యువేషన్స్ 4-5 ఉన్నాయి. సిచ్యువేషన్ నెంబర్ 1 వచ్చింది. దీని గురించి నాకు అనిపించింది డైరెక్ట్గా చెప్పేస్తా, మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయాలి. ప్రతి సిచ్యువేషన్లో తనూజ వంట చేస్తుంది, కిచెన్ టీంలో కళ్యాణ్ లేడు, స్టిల్ కిచెన్ టీంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు, సంథింగ్ ఏదో కలిపెడతా కూర్చున్నాడు అనమాట నిలబడిండు. అప్పుడు తనుజ ఒక సాంగ్ పాడుతుంది. ఈ సాంగ్ పాడింది కూడా నాకు కళ్యాణ్కి కొంత హోప్స్ తెస్తుందేమో అని అనిపిస్తుంది. కళ్యాణ్కి ఈవిడ ఉద్దేశం వేరేది అయ్యి ఉండొచ్చు, 100% ఈవిడ ఉద్దేశం వేరేది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పాత సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటే, నువ్వు నాకంటే చిన్నపిల్లడురా, తమ్ముళ్ళు లాంటిరా, నువ్వు హోప్స్ పెట్టుకొని ఓవర్ చేయబాకరా, నా అందరితో ఉన్నట్టుగా ఉండరా అనేసి ఇట్లా చాలాసార్లు చెప్పింది, క్లియర్గా చెప్పింది. అయినా అతనికి మాత్రం క్లియర్గా ఆ ఇష్టం పోవట్ల. ఇప్పుడు అతని పక్కన ఈ పాట పాడితే, ఈ పాట పాడిన తర్వాత వాళ్ళ మమ్మీకి శారీ ఇస్తే తనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించండి. బట్ నేను ఇక్కడ తనుజ గారిని అస్సలు తప్పట్టట్లా. ఖచ్చితంగా
తను కరాఖండిగా చెప్తుంది నాకు ఇష్టం లేదు, ఆ హోప్తో చూడొద్దు అనేది ఇండైరెక్ట్గా చెప్తుంది. ఈరోజు కూడా 2-3 సార్లు చెప్పింది. బట్ తన వైపు నుంచి చూస్తే తను దీనికే ఓవర్ థింక్ చేసుకుంటున్నాడేమన్న ఫీలింగ్ వస్తుంది. అది తగ్గించుకోకపోతే కష్టం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆవిడ సాంగ్ పాడుతుంది. ఏం పాట అంటే, నీతో బంధమే రాసిందెవరు నన్నే నీకిలా, ఆ పాట ఈ 2 లైన్లు పాడారు. నీతో బంధమే రాసిందెవరు, పక్కనే ఉన్నారు, పెద్దగా పాడుతున్నారు. ఇది విన్న తర్వాత కళ్యాణ్కి ఖచ్చితంగా నీతో బంధం అంటే నా గురించే పాడుతుంది ఏమన్న హోప్స్ వస్తాయని అనిపిస్తుంది. ఈవిడ రావాలని పాడింది అని అంటంలే, తన వర్షంలో తను ఓవర్ థింక్ చేసుకుని ఇలాంటివన్నీ ఫీల్ అయ్యే తన మీద ఇంకా ఎక్కువ ఇష్టం పెంచుకుంటున్నాడు. మేబీ ఆవిడకి కూడా ఇష్టం ఉందేమని. ఆవిడ మళ్ళీ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్గా, నాకు ఇష్టం లేదురా నువ్వు మర్చిపోరా అన్నట్టుగా చెప్తున్నట్టుగా ఉంటుంది. స్ట్రైట్గా గట్టిగా చెప్పలేదని మీరు అనుకోవచ్చు. దాని విషయంలో నేను తనుజ గారిని అస్సలు తప్పట్లే. చంపకేసి కొట్టి చెప్తారా, సీరియస్గా చెప్తారు, ఎలా చెప్తారు? ఇవి హోప్స్ ఇస్తున్నాయి తనకి. ఇక్కడ ఆ షోనే అంతే అండి, డైరెక్ట్గా చెప్పలేరు, ఇండైరెక్ట్గా చెప్పాలి. ఇండైరెక్ట్గా చెప్పిన దాన్ని ఎక్కువగా తీసుకుంటారు, స్ట్రైట్గా లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇది రకరకాల ఫీలింగ్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా చూడండి తర్వాత ఈ విషయంలో ఆవిడ ఆ పాట పాడినప్పుడు అతనికి హోప్స్ వస్తాయా రావా, ఇది సిల్లీగా మీకు కనిపించవచ్చు. ఆ వీడియో చూడండి, మీకు అనిపిస్తుంది ఏంట్రా అతనికి వస్తాయేమోని, అతను అనవసరంగా తీసుకుంటాడేమో అన్న ఫీలింగ్ వచ్చినట్టే ఉన్నాయి. తర్వాత అది కాక ఏజ్ అలాంటిది. నెక్స్ట్ తనుజ. కానీ కళ్యాణ్ దీన్నే ఎక్కువ చేసుకుంటూ వెళ్తే కళ్యాణ్కే నెగిటివ్, కళ్యాణ్దే తప్పవుద్ది 100%. కానీ ఆట బాగా ఆడుతూ వెళ్తే ఇది రాదు. ఇక నాకు తెలిసి రాకపోవచ్చు, వాళ్ళ మదర్ కూడా చెప్పిపోయిన మాటలను బట్టి ఇదేం రాదు అనుకుంటున్నాను బట్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మాత్రం ఎక్కువగానే ఉంది ఈ స్టఫ్. నెక్స్ట్ సరికి తనుజ నువ్వు కూర్చో వదిలి నేను చేస్తాలే అనేసి అంటున్నా కూడా అక్కడే నిలబడి చేస్తా ఉండు. అప్పుడు తనుజ అందరితో రే రాక వచ్చాడు రా బాబు హెల్ప్ చేయడానికి, దానికి కుళ్ళుకుంటున్నారేంటారు అందరూ ఎగతాలుగా కామెడీ చేస్తూ ఉన్నారు. అమ్మో నీకు మాత్రం హెల్ప్ చేస్తారు అన్నట్టుగా. డెమాన్ నెక్స్ట్ వీక్ మీరే ఉండండి వంట టీంలో, మీ ఇద్దరు ఉండండి, చేయండి అమ్మా ఓకేనా. కిచెన్ టీవీకి జోక్గా సరదాగా మాట్లాడుతున్నారు వంట చేసేటప్పుడు వీళ్ళిద్దరు. ఆ తర్వాత భరణి గారు కూడా తనుజ కళ్యాణ్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు తగ్గించుకోమని చెప్పండి వాడిని అనగానే దివ్య నేను ఉన్నా వాడి వెనక నేనున్నాను నువ్వు చూసుకోండి అనేసి ఆ అమ్మాయి వస్తే అప్పుడు తనుజ ఏమంటుందంటే, అమ్మా వాడి వెనకాల ఉండేది నేను, కళ్యాణ్ ఎక్కువ చేయట్లేదు అండ్ చేయడు, ఎక్కువ చేస్తున్నాడు అంటే ఏదో ఉన్నట్టే వెనకేసుకొని వస్తున్నారు ఆవిడ. వాడి వెనక ఉండేది నేను, కళ్యాణ్ ఎప్పుడు ఎక్కువ చేస్తున్నాడు అంటే అక్కడ ఏదో మిషన్ ఉంటేనే ఎక్కువ చేస్తున్నాడు, వాంటెడ్గా వాడు ఏం చేయడు, వాడి గురించి నాకు తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. దానికి బాగా మురిసిపోతున్నాడు కళ్యాణ్. ఇవంతా సీన్ జరిగింది. మీరు వీటన్నిటి మీద కామెంట్స్ చేయాలి. బిగ్ బాస్ అప్పుడే ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వండి అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే దివ్య వాళ్ళ మామ వచ్చారు, వాళ్ళ అమ్మ వచ్చారు. వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయింది, చూపించలేదు, వచ్చి వెళ్ళిపోయారని అర్థమైంది. వెళ్ళిపోయిన తర్వాత అందరూ తింటున్నారు, తినేటప్పుడు చూపించారు. ఇమాన్యుల్ ఏమంటారంటే, ఈ ఒక్క ఎపిసోడ్తో దివ్య నువ్వు సెలబ్రిటీ అయిపోయింటావు, నువ్వు పెద్ద ఇది అయిపోయింటావు, నువ్వు ఫేమస్ అయిపోతావు. మీ అమ్మ వాళ్ళు కూడా మామూలు ఇది కాదు, మీ అమ్మ దగ్గర కామెడీ సెన్స్ నార్మల్గా లేదమ్మా, ఆర్టిస్ట్ లాగా చేస్తున్నారు ఆవిడ, మామూలు ఆర్టిస్ట్ కాదు ఆవిడ అనేసి అంజనా గారు కూడా అప్రిషియేట్ చేసి పొగడతా ఉన్నారు. నువ్వు ఇది ఫిక్స్, ఏదైనా చేసుకో. బిగ్ బాస్ 10th కంటెస్టెంట్ మీ అమ్మ, చూసుకో. 10వ కంటెస్టెంట్ సీజన్ 10 కంటెస్టెంట్ సెలబ్రిటీ కేటగిరీలో వస్తారు, చూస్తూ ఉండంటుంది. ఏమో వచ్చినా వస్తారేమో బిగ్ బాస్. ఇంకా అయిపోయిన తర్వాత భరణి గారు దివ్యతో, ఒక గర్ల్కి, ఒక అమ్మాయికి ఒక అన్నగానో ఒక ఫాదర్ గానో నా మీద ఫీలింగ్ రావాలంటే ఎవరి మీదైనా బ్లెస్డ్ కదా. పాపమైన అమాయకుడు, అన్న అని పిలిచినా కరిగిపోతున్నాడు, రిలేషన్స్తో పెరిగినా కరిగిపోతున్నాడు. నిజంగానే భరణి అన్న గేమ్ కోసం ఉంటున్నాడా, గేమ్ కోసం ఉండట్లేదా అనేది పక్కన పెడితే హార్ట్ఫుల్గా తన స్వభావమే ఇది అనేది అర్థమైపోతుంది. సిచ్యువేషన్ బట్టి ఒకసారి గేమ్ కోసం ఎక్కువగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనపడుద్ది, బట్ స్వభావమే ఇది, మంచి స్వభావం అయితే స్వభావం అందరికి కరిగిపోయే మనస్తత్వం అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన ఈ పాయింట్లో కరిగిపోతున్నాడు. చెప్తున్నారు, అయ్యో ఆవిడ కూడా నన్ను అన్న అన్నదనే ఫీలింగ్. దివ్య తెలుగు వాళ్ళందరికీ పెద్ద అన్న, నువ్వు పెద్ద అన్న, నాకు కూడా అన్న 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 అనేసి పెద్దగా అరిచేసి వెళ్ళిపోతారు. బిగ్ బాస్ అందరినీ గుంజులు తీస్తున్నారు. ఇది ఎప్పుడంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు రాకముందు జరిగింది. అందరూ గుంజులు తీయండి అంటే గుంజులు తీస్తూ ఉంటే ఇలా అన్నప్పుడు ఫ్రీజ్ అంటాడు కళ్యాణ్కి, ఈ పొజిషన్లో అటు ఇటుగా పొజిషన్లో. బిగ్ బాస్ ఆపడం, బిగ్ బాస్ అని అరుస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ వచ్చి పైకి ఎక్కుతాడు. ఇవన్నీ ఫన్నీగా ఉన్నాయి. తర్వాత కళ్యాణ్ ఫుల్ నవ్వుతున్నాడు, బిగ్ బాస్ స్క్వాడ్స్ పొజిషన్లో పెట్టావు, బిగ్ బాస్ ప్లీజ్ బుక్స్ అని. తర్వాత ట్రైన్ లాగా పరిగెత్తండి అనేసి బిగ్ బాస్ చెప్పాడు, అందరినీ ట్రైన్ లాగా ఫామ్ అయ్యి పరిగెత్తండి అది అని చెప్పి ఇల్లంతా తిరిగారు. కళ్యాణ్ తనుజతో ఇలా వచ్చి అలా పాజిటివ్ తెచ్చి వెళ్ళిపోయారు దివ్య వాళ్ళ అమ్మగారు అనేసి భలే హైలైట్ అనిపించింది. ఇలా వచ్చి అలా పాజిటివిటీ ఫిల్ చేసి వెళ్ళిపోయారు
అనేసి కళ్యాణ్ తనుజతో మాట్లాడుతున్నాడు. తనుజ అవును అవును. ఇప్పుడు తనుజ ఇప్పుడు స్టార్ట్ అయింది. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ కొడుకుతో మాట్లాడుతున్నారు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేది చూపించలేదు. ఇక్కడ ఆవిడ వచ్చిన టైంలో తనుజ, భరణి గారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒక చోట కూర్చొని. వాళ్ళ అమ్మ ఆల్రెడీ హౌస్లోకి వచ్చినారు. ఏం మాట్లాడుకున్నారు అనే దాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది. బిగ్ బాస్ ఎంత కొత్తగా ప్లాన్ చేశారంటే ఆ కొత్తగా ప్లాన్ చేసింది అందరినీ ఎమోషనల్ ఫీల్ చేయడానికి. ఎవరికి అక్కడ ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉండి ఎవరైతే ఎమోషనల్ అవుతారని తెలుసో వాళ్ళకు కొంచెం కొత్తగానే ప్లాన్ చేస్తాడు. బికాస్ ఆఫ్ టీఆర్పీస్ కూడా ప్లాన్ చేస్తాడు. ఈవెన్ కళ్యాణ్ది ప్రోమో వేయకుండా ఉండడానికి టీఆర్పీ ఎలిమెంటే. కళ్యాణ్దే సక్సెస్ఫుల్ బీభత్సమైన టీఆర్పీ వచ్చి ఫ్యామిలీ ఎపిసోడ్ ఫర్ దిస్ సీజన్. అది క్లియర్ కనపడుతుంది ఎమోషనల్ అవుతున్నాడు కాబట్టి. ప్రోమో ఇంకొరకు ఊరిస్తూ మధ్యాహ్నం 2:30-3 క్యాస్తారు ప్రోమో. ఆ ప్రోమో వచ్చిన వెంటనే మన వీడియో వస్తుంది చూస్తున్నాండి. ఇంత ఇదే అనిపించింది. ఇప్పుడు ఏం జరిగిందంటే కొత్తగా ఏం చేశారంటే అందరికీ వెళ్ళిపోయేటప్పుడు సాంగ్ పెట్టేవాళ్ళు ఆవిడకి వెళ్ళిపోయేటప్పుడు సాంగ్ పెట్టారు. ఆవిడ ఎంటర్ అవ్వక ముందు కూడా సాంగ్ పెట్టారంట. ఎంటర్ అయ్యే ముందు కూడా. ఆ పాట ఏం తెలుసా, ప్రపంచంలో ఎంతలో వర్స్ట్ ఫెలోకైనా కూడా ఆ పాట పెడితే కన్నీళ్ళు రోల్ అవ్వాల్సిన ఆ పాట వింటూ ఉంటే ఎమోషనల్ బాండింగ్. ఒక అమ్మని చూసినా ఏ అమ్మని చూసినా ఆ పాట పెట్టిన వెంటనే ఎవరికీ ఏడిపోస్తుంది, నాకు కూడా ఏడిపోస్తుంది, నాకు కూడా టీయర్స్ రోల్ అయిపోతాయి. అంత మంచి సాంగ్ మీ అందరూ తెలిసిన. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నీతో ఉంటానిలా ఆ పాట పెట్టారంట. అందరూ అల్లాడిపోయి గొల్లైపోయారంట ఏడుపుతో. గొల్లైపోయి మా అమ్మే వస్తుంది అని అందరూ ఫీల్ అయ్యారంట. రీతు వచ్చి మా అమ్మ వస్తుంది రీతు అలా ప్రతి ఒక్కరు వాళ్ళమ్మ అనేసి ఫీల్ అయ్యారంట. దాని గురించి చెప్తుంది తనుజ. ఏమని చెప్తుందంటే అమ్మో ఆ సాంగ్ రాగానే హార్ట్ బీట్ ఒక లెవెల్లో కొట్టుకున్నది అమ్మా. అప్పుడు భరణి గారు అమ్మ ఆ సౌండింగ్ అమ్మ అనగానే అబ్బా ఈ సాంగ్కి అది ఎవరికైనా రావాల్సిందే అమ్మ సాంగ్ అది, అబ్బా మామూలు సాంగ్ అది అనేసి వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు వచ్చిన్నారు. తర్వాత తనుజ వాడు ఏమంటున్నాడంటే మా అమ్మ రాదు మా అమ్మ రావాలి అనేసి అంటున్నాడు. మా అమ్మ రాదు, వాళ్ళ అన్నయ్య వెళ్తాం వాళ్ళ కజిన్ ఎవరో వస్తారు కానీ మా అమ్మ అయితే రాదు, మా అమ్మకి అంత లేదు పాపం రాలేదు అనేసి అంటున్నాడు. మీ అమ్మ రావాలని నేను అంటా ఉండే వాళ్ళ అమ్మే వచ్చింది ఇప్పుడు అనేసి చెప్తా ఉంటే భరణి గారు సూపర్ అబ్బా ఈ ఫీలింగ్ సూపర్. ఇదంతా వాళ్ళ అమ్మకి వేరే వైపు జరుగుతుంది. తర్వాత దివ్య వీళ్ళ మమ్మీ పక్కకు వెళ్ళి అయినా కూర్చుంది. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ పక్కకి తీసుకెళ్ళి కళ్యాణ్తో మాట్లాడుతుంది. వీళ్ళ మమ్మీ పక్కకి వెళ్ళైనా కూర్చుంది. మా మమ్మీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు, ఏంటో మా మమ్మీ అనగానే ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ మదర్ మాట్లాడుకున్నది. కళ్యాణ్ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చూపించారు. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయేటప్పుడు చూపించి వాళ్ళ అమ్మ గేట్ దాటి వెళ్ళిన తర్వాత డోర్లు క్లోజ్ అయిన వెంటనే కళ్యాణ్ ఎక్కి ఏడుస్తున్నాడు. హిమానిని హక్ చేసుకొని చాలా గట్టిగా ఎక్కి ఏడుస్తూ ఉంటే అప్పుడు తనుజ కూడా డెమాన్ కూడా ఓదారుస్తున్నాడు. అందరూ ఓదారుస్తున్నారు. సంజన గారు రే చిన్న పిల్లడేరా నువ్వు ఎందుకురా ఏడుస్తావు రే, అవసరమా రా, వద్దురా ఏడవద్దురా అనేసి అంటానే ఉంటాడు. హే స్మాల్ బేబీ ఏడవద్దు. ఇమానిల్ వచ్చి వాడు ఫుల్ ప్రౌడ్ ఫీల్ అవుతూ ఏడుస్తున్నాడు అని నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు చెప్పాలనిపించింది. నేను ఎందాక చెప్పిన మాటే, ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి అసలు అంతెందుకు మా ఎంత రిచ్ ఫెలో వెళ్ళినా రిచ్ క్యాండిడేట్ని వెళ్ళినా అక్కడ హౌస్లో మన అమ్మ నాన్నని చూసిన తర్వాత రిచ్నెస్ వేరు, ఫేమస్ వేరు, ఫేమ్ రావడం వేరు. నా తల్లిదండ్రులు ఇప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా, ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి అక్కడున్న హౌస్లో మిడిల్ క్లాస్ వదిలేసి ఎవరికైనా గుర్తొచ్చే మాట ఏంటంటే, నాకు కూడా గుర్తొచ్చిన మాట ఏంటంటే చిన్నప్పటి నుంచి జరిగిన సిచ్యువేషన్స్. వాళ్ళ నాన్న ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఉండొచ్చు, వాళ్ళ నాన్నకి ఇంటి మీదకి వచ్చి ఎప్పుడురా డబ్బులు ఇస్తావని అడిగిన రోజులు ఉండొచ్చు. ఏమనుకుంటున్నావు డబ్బులు ఇవ్వకుండా ఎన్ని రోజులు దాక్కుంటావని అనుకుండొచ్చు. అప్పుల కోసం వచ్చినప్పుడు బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో అప్పులు గిప్పులు వదిలేస్తే ఎవడో ఒకడు ఎగతాళి చేసిన రోజులు ఉండొచ్చు. అండ్ వాళ్ళ నాన్న కూడా ఈ కళ్యాణ్ కావచ్చు, ఈ కళ్యాణ్ గురించి చెప్పడం ప్రతి కంటెస్టెంట్ మనసులో బాధ చెప్తాను నేను. వాళ్ళ నాన్న కూడా కళ్యాణ్ని కొట్టిన రోజులు ఉండొచ్చు. ఇప్పుడు మా నాన్న నన్ను డిగ్రీ మానేసింది, నేను 3rd ఇయర్లోకి వచ్చి డిగ్రీ మానేస్తే ఒకరోజు నేను పశువుల హాస్పిటల్లో కూర్చున్నా. వేరే వాళ్ళకి నేను అప్పు ఎగ్గొట్టేసి నాకు డబ్బులు నాకు చేతుల్లో లేవు. వాళ్ళు మా ఫ్రెండ్కి 4200 ఎంత ఇవ్వాలి. వాడు ఇంటికి వచ్చాడు, వాడి పేరు కూడా గుర్తుంది ఇప్పటికి. వాడు ఇంటికి వచ్చాడు 16-17 ఏళ్ళ క్రితం. ఇంటికి వస్తే నేను నా కాడికి డబ్బులు లేవు, మా నాన్న అడగలేను, నాకేం అర్థం కాల. ఇంకా నేను పశువుల హాస్పిటల్లో మా ఇంటి తిరిగి పశువుల హాస్పిటల్లో ఉంటే 8:30-9 దాకా నేను అర్ధరాత్రి అక్కడ నైట్ టైం ఆడ కూర్చున్నా. మా నాన్న వచ్చి పిచ్చ కొట్టాడు, నాకు గుర్తుంది. అలాంటప్పుడు మా నాన్న స్టేజ్ మీద చూస్తే నాకు ఏడుపొస్తుందిగా. ఆ రోజు మా నాన్న నన్ను కొట్టాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసి నా కొడక నువ్వు బాగుపడతావు లేదరా, నువ్వు ఒక్కడిదేరా నా దిగులన్న మాటలు గుర్తొస్తాయి. అదే సేమ్ ఇక్కడ కళ్యాణ్ బాధ. అరే నాయన నన్ను మా నాన్న అన్నవాళ్ళు, మా అమ్మ అన్నవాళ్ళు, మమ్మల్ని తక్కువ అంచనా వేసి చూసిన వాళ్ళు నా కొడకలరా చూడండి రా,
మా అమ్మని నేను బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో నిలబెట్టానన్న గర్వం వస్తుంది ఎవరికైనా. ఈవెన్ డెమాన్ అయినా, కళ్యాణ్ అయినా, తనూజ అయినా, ఇమాన్యుల్ అయినా ప్రతి ఒక్కరి ఆనందం అదే ఉంటుంది మామ. అందుకు ఆనందం, అందుకు ఆ బాధలో ఆ గర్వంతో ఏడుస్తారు. సేమ్ ఇమాన్యుల్ చెప్పిన మాట అది. నేనేమో తప్పుగా మాట్లాడితే క్షమించండి. తర్వాత సరికి ఇమాన్యుల్ ఊరికో చాలా హ్యాపీగా ఉన్నాడు. మీ అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారా, వదిలేసి ఎడబాక. కళ్యాణ్ ఇమాన్యుల్ని హక్ చేసుకుని అలాగే ఏడుస్తున్నాడు. దివ్య నాకు చాలా బాగా అనిపించింది. అమ్మాయి ఎంత బాగా అనిపించింది అంటే అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. ఆ అమ్మాయి చున్ని తీసుకొని కళ్యాణ్ని కన్నీళ్ళు తురుస్తున్న విధానం చాలా ప్యూర్గా అనిపించింది. ఇది ఇక్కడే కాదు ప్యూర్. అమ్మాయి చూడడానికి కటువుగా కనపడదు కానీ ఎమోషన్స్ ఎక్కువే. నిన్న డెమాన్ పవన్ విషయంలో కూడా వాళ్ళ అమ్మగారు వెళ్ళగానే గట్టిగా హక్ చేసుకుని, రేయ్ ఏం కాదురా, హ్యాపీగా ఉండు, మీ అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిందిరా, మీ అమ్మ ప్యూర్ అనేసి హక్ చేసుకుని ఓదారుస్తున్న విధానం చాలా బాగుంది. కన్నీళ్ళని తన చున్నితో తురుస్తున్న విధానం వెరీ గుడ్, ప్యూర్ ఫ్రెండ్షిప్ని చూపించింది ఇక్కడ. తర్వాత సరికి కళ్యాణ్ తనూజతో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తనూజ గారు ఆల్రెడీ వాళ్ళ అమ్మకి శారీ పెట్టి పంపించారంట. శారీ అని మనకు అర్థమవుతుంది, యాజ్ పర్ ద హింట్స్ కాదు. షోలో మాట్లాడడం దాన్ని బట్టి ఒక అమ్మాయి ఇంకొక ఆడవాళ్ళకి ఏమి ఇస్తారు, శారీయే ఇస్తారు. దానికి తను ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే, రే ఏమని ఇచ్చావురా, అసలు ఎందుకు ఇచ్చావురా, ఏమని ఇచ్చావురా, ఏం ఫీల్ అయ్యి ఇచ్చావురా మా అమ్మకి అసలు అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ అసలు క్వశ్చన్ మార్కు, నేనంటే ఇష్టమని ఇచ్చావా లేకపోతే మా అమ్మ అంత నచ్చిందా, ఎందుకురా ఎవరికి ఇవ్వదు, ఎందుకు ఇచ్చావు అనేసి డౌట్ మీద డౌట్ అడుగుతున్నాడు. అప్పుడు తను ఏముంది ఏం లేదు అని అంటే, ఇక్కడ వీళ్ళిద్దరు మాట తీరు, వీళ్ళిద్దరు ఇది ఏదో ఉందిరా, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందిరా అన్న ఫీలింగ్ ఎవరికైనా మినిమం బ్రెయిన్ పని చేసేవాడికైనా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లు జరిగాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరే కామెంట్స్ చేయాలి. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటి, నా ఒపీనియన్ నేను చెప్తా. తనూజ మీ మామ చాలా ఇన్నోసెంట్ మదర్, అసలు షీ ఈజ్ సో క్యూట్ కదా. నాకు చెప్పింది కూడా ఏమని చెప్పింది తెలుసా, వాడిని హాస్టల్లో ఎందుకు వేస్తామమ్మా, ఇష్టం లేక కాదు, వాడి చదువు కోసం వాడి బాగు కోసం వేసాం హాస్టల్, అంతే కదమ్మా అనేసి చెప్పిందిరా మీ అమ్మ నాకు. కళ్యాణ్ మా అమ్మకి నానే లోకం, ఆయనకే ఇంకెవరు తెలియదు, మా అమ్మకి మా నాన్న ఇంకంతా అలా ఉండింది పాపం జీవితం మొత్తం. చాలామందికి ఫ్యామిలీస్కి మా ఇంట్లో మా అమ్మాయిని అంతే, మా నాన్న పని చేయకపోయినా మా అమ్మాయి 24/7 ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు లేచి ఒక పచ్చడి మెతుకులు ఏదైనా తొక్కేసి, పచ్చడే అది కూడా చింతకాయ తొక్కి ఇంత జాడీల్లో ఉంటాయి, ఆ చింతకాయ తొక్కేసి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి తొక్కేసి ఆ తిరగమాత పెట్టిపోతే 2-3 రోజులు అదే ఉంటుంది. పొద్దున్నే పోతే సాయంత్రం పోయేటప్పుడు అన్నం వండుకొని అన్నం తీసుకొని వెళ్ళిపోతే సాయంత్రం 6:30-7కి బర్రెలు తోలుకొని వచ్చేది ఇంటికి అంతే. మా అమ్మ లాంటి అమ్మలు చాలామంది ఉంటారు, సేమ్ అందరూ మిడిల్ క్లాస్ అండ్ ఫ్యామిలీ, పల్లెటూరు వాతావరణంలో పెరిగిన ప్రతి అమ్మ నాన్న ఇలాగే ఉంటారు. వాళ్ళకి తిండా బట్ట చెప్పుల ఏముండదు. కొడుకు నేను చెప్పాక డెమాన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఆవిడ మనసులో హింట్లు ఇవ్వాలని లేదు, ఒకే ఒక మాట చెప్పాను నేను. మీరు చాలామంది కనెక్ట్ అయ్యి కూడా నాకు మెసేజ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి భలే చెప్పావున్నాను. ఏమంటే వాళ్ళ అమ్మకి హింట్లు ఇవ్వాలి, ఏదో చేయాలని లేదు. నా బిడ్డని చూసామా, నా బిడ్డని చూసామా, మా బిడ్డకి 2 మెతుకులు అన్నం తినిపించామా, వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసామా, వాడు బాగున్నాడు చూసామా, వచ్చామా, అది చాలా అనిపిస్తుంది తల్లిదండ్రులకి. ఏదో చేయాలన్న ఫీలింగ్ రాదు. అది ఇక్కడ కూడా ఆవిడ అలాగే ఫీల్ అయ్యి చెప్తా ఉన్నాడు, మా అమ్మకి మా నాన్నే ప్రపంచం అని. అందరికీ అలాగే ఉంటుంది. తర్వాత లవ్ మ్యారేజ్ కదా, అట్లానే ఉంటుంది అని కళ్యాణ్ అటు వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నగారిది లవ్ మ్యారేజ్ అంట. తర్వాత తనుజ గారు అన్న మాట ఏంటంటే, ప్రేమిస్తే అలా ప్రేమించాలి అంతే, సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా తోడుగా అలా ప్రేమించాలి, ప్రేమిస్తే అని కళ్యాణ్ చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్కి ఈవిడ చెప్పే మాటలకి, కళ్యాణ్ ఈవిడికి చెప్పిన మాటలకి మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఏంట్రా వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరికి ఉండి ఇండైరెక్ట్గా మాట్లాడుకున్నారా, ఏంట్రా మనం ఏంట్రా అన్న ఫీలింగ్ వస్తుంది. కళ్యాణ్ ఏమంటుంది తెలుసు అప్పుడే, మరి ఆవిడ లాయల్టీ కదా నాకు కూడా వచ్చింది అంటాడు. ఇదేంట్లో ఈవిడ మాట్లాడేది దేని గురించి, లవ్ రిలేటెడ్గా అలా నిలబడిపోవాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనే పాయింట్ మాట్లాడుతున్న టైంలో ఆవిడ మా అమ్మ లాయల్టీ నాకు వచ్చిందంటే నేను కూడా అలాగే నిలబడుతున్నా అన్నట్టు చెప్తున్నాడు. తనుజ రిలేటెడే మాట్లాడుతున్నాడు. మనం కాదనుకున్నా కూడా అది క్లియర్గా కనపడుతుంది. అక్కడ పాయింట్ ఏంది లవ్ గురించి, తనకు లాయల్టీ గురించి మాట్లాడితే లవ్లో లాయల్టీ, లవ్ ఎక్కడుంది ఇక్కడ హౌస్లో, కళ్యాణ్కి తనుజ మీద ఉంది, క్లియర్గా కనపడుతుంది. దీన్ని మనం ఏ రకంగా చూడాలి, ఫస్ట్ ఇనిషియల్ డేస్ లేదు, ఏ బుద్ధి ఉందా, వచ్చింది ఎందుకురా అనగలం. ఇప్పటికీ ఉంది అంటే అది రియల్ లవ్, రియల్ ఇన్ఫాక్చునేషన్, రియల్ ప్రేమ, రియల్ ఇష్టపడుతున్నప్పుడు మనం ఏం అనగలుగుతాం అక్కడ. కానీ గేమ్ను స్పాయిల్ చేసుకుంటాడు కాలద్ది. ఈ గేమ్ను స్పాయిల్ చేసుకోకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అతని బిహేవియర్ వల్ల రన్నింగ్ అవుతుంది కాబట్టి ఏం అనలేని సిచ్యువేషన్. బట్ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎత్తుపోతల పథకం కళ్యాణ్ గేమ్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్. ఆ రోజు నా వీడియో చూడలేరు, రక్త కన్నీరు వస్తుంది కళ్యాణ్ ఫ్యాన్స్కి. చూడండి, వెయిట్ చేయండి. తనుజ గారు ఏమంటుందా, అది నీ వైఫ్కి అడిగితే తెలుస్తుంది నువ్వు లాయల్గా ఉన్నావా లేదా ఫ్యూచర్లో. ఇంకా 2 దెబ్బలు కావాలా నీకు అంటే నువ్వు ఆవిడకి కూడా అర్థమైంది, ఈవిడికే వేస్తున్నాడు పంచులు, ఈవిడ రిలేటెడ్గానే చూపిస్తున్నాడు ఆ ప్రేమ, ఇండైరెక్ట్గా చూపిస్తున్నాడు అన్నప్పుడు ఇది నీ ఆవిడకి అడుగు పెళ్ళైన తర్వాత, ఓకే ఫ్యూచర్లో మీ వైఫ్కి 2 దెబ్బలు కావాలి, ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నావు అన్నట్టుగా అన్నారు.
అక్కడ అర్థమైపోతుంది. ఇంకా తర్వాత కళ్యాణ్ రెండేనా అనేసి అంటున్నాడు. తనుజ రెండేనా సో అది ఫెలో అనేసి వెళ్ళిపోయారు. తనుజ గారు ఓ గాడ్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ యూ, ఓ గాడ్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ యూ అని భుజం మీద గట్టి కొట్టి వెళ్ళిపోతారు, అంటే అప్రిషియేట్ చేస్తూ. అప్పుడు తనుజ ఒక్కడే కూర్చొని ఆలోచించుకో అనేసి తనుజ అంటది. ఒక్కడే కూర్చొని ఆలోచించుకో ఓకేనా అనేసి వెళ్తా ఉంటే కళ్యాణ్ అంతేనా, మాట్లాడడానికి ఏదో ఉండిపోయింది అనుకుంటా, ఎందుకు ఇచ్చావు అనేసి అంటాడు. ఏం ఉండిపోయింది అనేసి వచ్చి కూర్చుంటే ఎందుకు ఇచ్చావు శారీ, ఇతను అనేది వేరే విషయం కాదులే, ఖచ్చితంగా శారీ విషయం మాట్లాడుకుంటూ మధ్యలో కట్టేది కదా, దాని గురించి అడిగింది. ఎందుకు ఇచ్చావు శారీ అనగానే తనుజ ఇవ్వాలనిపించింది. వై మీ, అదే వై మై మామ్. తనుజ అంటే అఫ్కోర్స్ నాకు ఈ హౌస్లో సపోర్టివ్గా పట్టించుకునేది నువ్వే, అందరూ పట్టించుకుంటారు, నేను కాదన్ను, అందరూ పట్టించుకుంటారు, నాకు ఈ హౌస్లో అందరూ సపోర్టివ్గా ఉంటారు. బట్ 5 weeks లెఫ్ట్ ఇన్ దిస్ హౌస్, బట్ ఆ తర్వాత నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నీ జర్నీ నీది, నా జర్నీ నాది అనేసి అంటది. ఇక్కడ మాట్లాడాలి. ఈవిడ క్లియర్గా మాట మార్చేశారు, క్లియర్గా ఆట మార్చేశారు, క్లియర్గా తప్పు తెలుసుకొని తప్పును దిద్దుకునే పనులు పడ్డారు. దీన్ని కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనుజ హేటర్స్ కానీ, రివ్యూవర్స్ కానీ ఇది 2-3 రోజులు ఆవిడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేసి నెక్స్ట్ ఎక్కడైనా పాజిటివిటీ పెరిగేంత వరకు దీన్ని ఎత్తి చూపిస్తూనే ఉంటారు. ఎందుకంటే క్లియర్గా ఇంత ముందు వరకు ఆడిన ఆట, ఇంత ముందు వరకు మాట్లాడిన మాటల్ని క్లియర్గా ఆవిడ తప్పని వాళ్ళ చెల్లెల ద్వారా తెలిసింది. అది మార్చుకోవడం అండ్ అది తప్పని ఈవిడ కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా సపోర్ట్ లేదన్న మాటలో నుంచి నాకు సపోర్ట్ నువ్వు చేసావు, హౌస్ అంతా చేశారని క్లియర్గా మాట మార్చి చెప్తున్నాడు. అది నెగిటివ్గా కనపడుతుంది. బట్ స్టిల్ లాంగ్ రన్లో ఇది గుడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ లాంగ్ రన్లో అయ్యేంత వరకు ఇప్పటిదాకా ఆ బ్లేమ్ని తీసుకోకుండా మీరు మాట్లాడలేరు. ఎందుకంటే ఆవిడే యాక్సెప్ట్ చేస్తున్నారు సపోర్ట్ ఉంది అని. అలాంటప్పుడు సపోర్ట్ లేదని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అండ్ వాళ్ళ చెల్లెలు మాట్లాడి చెప్పిన తర్వాత మాట మార్చుకున్నారు. సో ఆవిడ ఇంతకుముందు చేసిందంతా సపోర్ట్ రిలేటెడ్గా తప్పు. ఆవిడ మాట్లాడిన వరస్ట్ అనేది ఆవిడ మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ మాటల్ని, ఈ బ్లేమ్ని అనుభవించాల్సిందే, భరించాల్సిందే తనుజ గారి ఫ్యాన్స్, తప్పదు. ఎందుకంటే దీన్ని ఒక రివ్యూవర్గా నేను ఎప్పుడు చెప్పింది అది, సపోర్ట్ చేసినా కూడా చేయలేదంటారు ఏంట్రా అన్నప్పుడు ఈవిడే ఈరోజు యాక్సెప్ట్ చేస్తే దాన్ని నెగిటివ్గా తిప్పి సూపర్ అని చెప్పలేం, ఇప్పటికిప్పుడు సూపర్ అని చెప్పలేం, అది నెగిటివే. బట్ ఫర్దర్గా ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత తప్పదు, మార్చుకోవాలి, అలాగే మార్చుకున్నది కాబట్టి అది పాజిటివ్గానే వెళ్ళద్ది. ప్రస్తుతానికి దాన్ని నెగిటివ్ కూడా పాజిటివ్ చేసి చెప్పలేం. దట్స్ ఇట్. నేను దీని విషయంలో కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నా. తర్వాత ఇక్కడ వరకు కట్టేది నీ జర్నీ నీది, నా జర్నీ నాదని కట్టేది. ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్లో కూడా ఇక్కడ తనుజ గారు 5 వారాల తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది అన్న తర్వాత పూర్తిగా కట్టయింది మామ. అది కూడా అర్థం కాక దీన్ని ఎలా వేసుకుంటున్నారంటే వెంటనే కట్టేపోదు, నీ జర్నీ నీది, నా జర్నీ అనేది వరకే కట్టేపోదు. కళ్యాణ్ ఒక్కడే కూర్చొని ఏడుస్తుంటాడు, కళ్ళు నులుపుకుంటా ఏడుస్తూ ఉంటాడు. అది చూపిస్తే కళ్యాణ్ తనుజ గారు నీ జర్నీ నీది, నా జర్నీ నాది అన్నందుకు ఎక్కి ఏడుస్తున్నాడు అనేసి లవ్ సాంగ్లు వేసుకుంటున్నారు. ఏం మనుషులు రా నాయన, అది అసలు అక్కడ ఛాన్సే లేదు. క్లియర్గా వాళ్ళ అమ్మ గురించి కూర్చొని ఆలోచించుకోమని చెప్పింది కదా, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి తర్వాత జరిగి ఉంటుంది. కట్ అయింది క్లియర్గా. దాన్ని పెట్టుకొని లవ్ అన్నట్టుగా వేసుకుంటున్నారు. నీ జర్నీ నాది, నా జర్నీ నీది అన్న తర్వాత క్లియర్గా అతను ఏడ్చేది దానికోసం అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. అది అసలు దానికోసమే కాదు, చాలా కట్ అయిపోయింది. అక్కడ ఒక్కడే కూర్చొని వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడని క్లియర్గా ఎక్కడ అర్థమవుతుంది అంటే, తర్వాత ఇమాన్యుల్ వచ్చినప్పుడు ఇతను ఎక్కి ఏడుస్తుంటే ఇమాన్యుల్ వస్తారు, సంజన గారు వచ్చినప్పుడు ఇమాన్యుల్ వచ్చి అరే మీ అమ్మ ప్రౌడ్గా ఫీల్ అవుతుందిరా, నువ్వు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వరా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చావరా, రే నువ్వు సూపర్ రా, బయటికి వెళ్ళిన తర్వాత మంచి లైఫ్ ఉందిరా నీకు, అది ఇదని పొగుడుతూ ఉంటే కళ్యాణ్ ఎమోషనల్ ఇదేంటంటే ఏడుస్తూ, అది కళ్ళ కూడా అనుకుంటుంది మా అమ్మ టీవీలో కనపడతానని. ఈవెన్ నేను కూడా అనుకోలేదని మీనింగ్తో వచ్చినట్టు మాట్లాడుతాడు. కళ్ళ కూడా ఎందుకు అనుకుంటారు? అసలు కామన్ మ్యాన్ కేటగిరీలో తను ఎక్కడో మిలిటరీలో ఉండేవాడు వచ్చి సెలెక్ట్ అవుతాడని, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్ దాకా ఫ్యామిలీ వీక్ దాకా ఉంటారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలో చేస్తారని ఎవడైనా అనుకుంటాడా? అది చెప్తున్నా, మా అమ్మ అది అసలు అనుకోని ఉండదు ఫ్యామిలీ. దాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నాను క్లియర్గా అర్థమైతే ఆవిడేదో అన్నారని ఏడ్చినట్టుగా పోటీ అవుతుంది బయట. అది లవ్ సాంగ్లు వేసి వ్యూస్ కోసం. ఏం మనుషులు రా నాయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సరికి అది బ్యాడ్, అది కాదు, మీరు కాదంటారా? ఏమో మీరు చెప్పండి మీ వర్షన్ కూడా. నెక్స్ట్ సరికి ఇది అయిపోయింది కదా, నీ వల్ల మీ ఫ్యామిలీకి దక్కిందిరా ఆ గౌరవం, అది ఇదంటే కళ్యాణ్ ఏడుస్తాను. కళ్యాణ్ కళ్ళల్లో కూడా అనుకోని ఉండదు అన్న టీవీలో కనపడుతుందని. బిగ్ బాస్ వల్లే మమ్మీని పంపించున్నారంటనా, మా నాన్న వస్తానంటే బిగ్ బాస్ వల్లే వాళ్ళ మమ్మీ, ఎందుకంటే ఎమోషనల్ అవుతారని తెలిసే వాంటెడ్గా పంపించారు వాళ్ళు టీఆర్పిస్ట్ అంటే. కళ్యాణ్ అది ఎప్పుడూ కళ్ళలో కూడా అనుకోని ఉండదని మళ్ళీ మాట్లాడు. తర్వాత బయట తనుజ అప్పని మిస్సింగ్ అనేసి నాన్నని మిస్ అవుతున్నాయని భుజం వాల్చుకొని భరణి గారి మీద పడుకుంటా ఉంటే భరణి గారు ఇట్లా అంటూ ఉంటారు ఎమోషనల్గా. ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి, ఆట అంతా చేంజ్ చేశారు, ఆవిడ క్లియర్గా చేంజ్ చేశారు. ఇది మళ్ళీ కూడా వస్తుంది ఆవిడ ఎంత చేంజ్ చేశారనేది. తర్వాత కళ్యాణ్ రీతు చౌదరితో అమ్మా ఆ సాంగ్ వేయగానేరా
నీదే అనుకున్నారా, మీ అమ్మే వస్తుంది అనుకున్నారా? ఎందుకంటే నేను ఎప్పుడు రావాలి మా అమ్మ అనేసి అంటలేదు కాబట్టి నాకు ఆ సాంగ్ వేస్తాను నేను అనుకోలేదు. తెలియకుండా వచ్చేసిందిరా నాకు కూడా ఏడుపు. మా అమ్మ రాకముందే ఆ సాంగ్కే నాకు ఏడుపు వచ్చిందిరా తెలియకుండా. మీ మమ్మీకి ఏదో గట్టిగా ప్లాన్ చేసి ఉంటారా ఖచ్చితంగా. మీ మమ్మీ లేట్ అవుతుంది అయితే ఏం ప్లాన్ చేస్తుంటారు అంటే దాని గురించి డిస్కషన్. బయట డెన్లో కూర్చొని తనూజ గారు అండ్ కళ్యాణ్ డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్ అంటే తనూజ అడితే అమ్మ ఏమన్నారు, ఇంకా ఏమని చెప్పారా అమ్మ, మీ అమ్మ ఏం చెప్పారు అనేసి అడిగితే కళ్యాణ్ ఇంత సపోర్ట్ వస్తుందని అనుకోలేదురా, కళలో కూడా అనేసి అంటుంది, బాగా ఆడు, ఇంత సపోర్ట్ వస్తుందని నేను ఊహించలేదు అనేసి అంటా ఉండింది అనేసి అనగానే తనుజ ఇంకేమైంది. అప్పుడు కళ్యాణ్ చెప్తున్నాడు కప్పు కోసం వెయిటింగ్ రా, కప్పు కొట్టుకొనిరా అనిందంట వాళ్ళ అమ్మగారు. కప్పు కోసం వెయిటింగ్, కప్పు కొట్టుకొనిరా అంటే నువ్వు టాప్లో ఉన్నావు, నీకు ఇంత ఆదరణ వస్తుందని తెలీదు, విన్నర్ కాబోయేది నువ్వేరా అని డైరెక్ట్గా హింట్ ఇచ్చేశారంటే కళ్యాణ్ పడలేకి. చాలా గట్టి హింట్ ఇది, చాలా గట్టిగా. ఎందుకంటే కళలో కూడా ఊహించలేనంత సపోర్ట్ వస్తుందిరా అని వాళ్ళ అమ్మ వచ్చి క్లియర్గా ప్రతి ఒక్కరు హింట్ ఇచ్చుకొని వస్తారు మా వచ్చేటప్పుడు హౌస్కి. నేను ఒకవేళ టాప్ 5లో ఉంటే నువ్వు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడితే నేను టాప్లో ఉన్నట్టు, నువ్వేం మాట్లాడితే నెగిటివ్స్ చెప్తే నేను టాప్లో లేనట్టు అని డబ్బులు తీసుకొని వచ్చేస్తాను. ప్రతి ఒక్క కంటెస్టెంట్ హింట్లు తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి హింట్లు ఇచ్చే వస్తారు. ప్రతి ఒక్కరు చేసే పని అది అందరూ. అదేవిధంగా నువ్వు కప్పు కొట్టుకొని రావాలి, కప్పు కుదావని రావాలి, నీకు ఇంత ఇది వస్తుంది మేము కళ్ళలో కూడా ఊహించలేదనే మాటలు వచ్చినప్పుడు కళ్యాణ్కి గ్యారెంటీ చెప్పేసింది. తను కూడా ఆట మార్చుకునే అవకాశం ఉంది. తర్వాత భరణి గారు భరణి గారు అంట్లు తోముతూ అక్కడ కిచెన్లో భలే ఫన్నీ కనిపించింది. అన్నయ్య అంటావంటే, అన్నయ్య అన్నావంటే అన్న అల్లిపై వచ్చావంటే లలా ఆ పాట అన్నయ్య పాటను చూసి ఆయన బాగుంటుంది. ఎందుకంటే అందరూ వచ్చి అన్న అంటే ఆయన మురిసిపోతున్నట్టు ఆ పాట పాడుకుంటే నాకు నవ్వు వచ్చింది, పాపం అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ తనుజతో చాలాసేపు అయింది డిస్కషన్, చూపించలేదు. ఎందుకు రాసుకున్నానంటే అక్కడ వేరే వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళిద్దరు అక్కడ అదే ప్లేస్లో వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారని డిస్కషన్ జరుగుతుంది, మనకి చూపించాలి. నాకు తెలిసి అదే ఎపిసోడ్లో వేసే అవకాశం ఉంది గట్టిగా. తర్వాత కళ్యాణ్ ఈ వారం క్యాప్టెన్ అవ్వమని కూడా అనింది మా అమ్మ, క్యాప్టెన్ అవ్వాలరా ఈ వారం నా కోరిక అనేసి అనిందంట, అది కూడా చెప్పుకుంటున్నారు. తర్వాత మళ్ళీ తనుజ కళ్యాణ్ తింటూ మాట్లాడుకుంటున్నారు. తింటూ ఏం మాట్లాడుకుంటారంటే చికెన్ బిర్యానీ చేద్దామా ఈసారి, చికెన్ లేకుండా చేద్దామరా అనేసి అంటే కళ్యాణ్ సరేలే అంటా ఉంటాడు. అప్పుడు మళ్ళీ కళ్యాణ్ చాలామంది వస్తారు అప్పుడు వచ్చి అప్పుడు ఆలోచించి లైఫ్ పార్ట్నర్ ఎవరు అవుతారో నువ్వు సెలెక్ట్ చేసే కన్నా ముందు మీ పేరెంట్స్కి చూపించు. నీ పెళ్ళికి చాలామంది వస్తారా, మీ పెళ్ళిలో కూడా ఈ భోజనం పెడదామనే డిస్కషన్ లాంటిది చేస్తుంది ఆవిడ. లైఫ్ పార్ట్నర్గా ఎవరిని తీసుకుంటున్నావు, ఎవరిని చేసుకుంటున్నావో నీకంటే ముందు మీ అమ్మ నాన్నకు కూడా చూపించరే, అట్లా చేసుకోబాక అనేసి పెళ్లి గురించి మాట్లాడేది చూపిస్తున్నారు క్లియర్గా తనుజ గారు. అలా కళ్యాణ్ పెళ్లి గురించి ఇది కూడా హింట్స్ ఇస్తుంది ఆవిడ. రే నువ్వు ఎక్కువ ఆలోచించుకోబాక నా వైపు నుంచి అనేది క్లియర్గా ఇస్తుంది. ఇతనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు, క్లియర్గా ఇస్తున్నారు ఆవిడ. మీలో కొంతమంది కనిపించవచ్చు ఆవిడ కొంచెం ఊపిస్తున్నారు అనే ఉద్దేశం, అది అతనికి అనిపిస్తూ ఉండేటట్టుగా క్లియర్ కనపడుతుంది ఆవిడ సాంగులు పాడేది ఇవన్నీ. కానీ ఆవిడ ఇంట్రెస్ట్గా చేస్తున్నా లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆవిడ మళ్ళీ డైరెక్ట్ చెప్తుంది నువ్వు ఎక్కువ ఊహించుకోబాక, నీ పెళ్ళికి నేను చూసుకోవాలి, నీ పెళ్ళిని నేను చూడాలనేసి, తర్వాత నీ జర్నీ నాది, నా జర్నీ నీది అంటున్నాడు. కానీ తనేమో అదే హోప్స్తో వెళ్తున్నాడు, క్లియర్ అదే హోప్స్తో వెళ్తున్నాడు. ఇప్పుడు ఈవిడ ఏమన్నారంటే కళ్యాణ్ అయిపోయిందా అనేసి అంటాడు. అంటే నీ పెళ్ళి అయ్యి వాటి గురించి మాట్లాడుతుంటే ఇతనికి ఆవిడ మీద ఇష్టం ఉందన్నట్టుగా ప్రదర్శిస్తున్నాడు. అయిపోయిందా ఇంక చాలా ఆపన్నట్టుగా దాని గురించి. అప్పుడు కళ్యాణ్ తను చేయమంటుంది నేను చూడాలరా నీ పెళ్ళి, నేను నీ పెళ్ళి చూడాలరా అంటుంది. అనగానే కళ్యాణ్ అది అవ్వదు, ఎందుకురా అప్పుడే నాకు పెళ్ళి, అదంతా అవ్వదు. తనుజ నేను వాళ్ళ మమ్మీని ప్రేమతో కొట్టమని కూడా చెప్పి వెళ్ళిందట. ఆంటీ కొట్టండి ఆంటీ వాడిని కొట్టండి ఆంటీ అనిందంట, కానీ కొట్టలేదు వాళ్ళ మమ్మీ అనేసి చెప్తా ఉంది. తనుజ ఎమోషనల్గా ఏమంటున్నారంటే మొన్న ఏదో చెప్తున్నారా ఆవిడికి ఎమోషనల్గా వాళ్ళ సిస్టర్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్న టైంలో ఇక్కడికి వచ్చి కూర్చో ఏడవబాక అని చెప్పిన దాని మీద సీరియస్ ఏం చూసారా కళ్యాణ్ మీద తనుజ. దాని గురించి వాళ్ళ చెల్లి కూడా నీదే తప్పు, అలా అవ్వకుండా ఉండాల్సిన ఆ విషయం మీద కూడా చెప్పిందంట. సో వాటన్నీ మార్చుకుంటున్నారు ఆవిడ వాళ్ళు చెప్పిన మాటల్ని అవి ఇవి. కళ్యాణ్తో బాగుండమని, కళ్యాణ్ నీకు మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పుండొచ్చు, అది కూడా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ మనకు చూపించాలా, ఇవి 1 hour కదా ఆవిడదేమి చూపించాలా, ఇప్పుడు ఎన్ని చెప్పారంటే ఇవన్నీ చూపించాలి మనకి. సో అది కూడా చెప్పింది అనేసి షేర్ చేసుకుంటుంది దివ్యతో కళ్యాణ్తో తనుజ గారు. తర్వాత దివ్య మా అమ్మ ఒక్కరికి చూపించాలనుకున్నా, మా అమ్మ ఒక్కదాన్నే చూపించాలనుకున్న అందరికీ చూపించేశాను, మా పేరెంట్స్ ఎక్కడా తక్కువ చేయలేదు, బిగ్ బాస్ నన్ను భలే చూసుకున్నారు అనేసి గర్వంగా హ్యాపీగా కెమెరాస్తో మాట్లాడుకుంటూ ఉంటే అందరూ పడుకుంటున్నారు. ఈవిడ మాట్లాడుకుంటూ ఉంటే డెమాన్ ఫోన్ కూడా ఈవిడ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. కొంచెంసేపు తర్వాత తనుజ భరణి గారితో మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ పడుకొని క్యాప్టెన్ స్టూడియోలో ఉంటే భరణి గారు వెళ్ళి కూర్చుంటారు. మాట్లాడుకుంటూ ఏమంటే వీళ్ళిద్దరు రిలేషన్ గురించే, నేను ఏం చెప్పాను, నేనేం చెప్పను, నేను ఇలా ఉన్నాను, నువ్వు ఏం చెప్పను, నువ్వు ఎలా ఉండాలి ఏంటని నేనేం చెప్పను, నేనేం చేయను, సరే క్లోజ్ చేసేద్దాం అయితే మన ఇద్దరం క్లోజ్గా ఉండకుండా ఈ పాయింట్ క్లోజ్ చేసి మన ఆట మనం ఆడుకుందాం అన్నట్టుగా. అంటే నేనేం చెప్పమంటావు అనేసి ఆవిడ ఇంకెన్నిసార్లు చెప్పాలి మీకు జరిగేది జరుగుతుంది అన్నట్టుగా వీళ్ళిద్దరు రిలేటెడ్గా మిస్అండర్స్టాండింగ్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు తనుజ
నేను మార్నింగ్ మాట్లాడదాం ఇప్పుడు వద్దులేండి, మార్నింగ్ మాట్లాడదాం, ఎక్కువసేపు పట్టదు కదా మంది అనేసి చెప్పిన తర్వాత మార్నింగ్ అనేసి వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత అన్సీన్లో దివ్య గారు భరణి గారు డిస్కషన్ జరిగింది. అదేదో చిన్న ఇష్యూ. ఉదయాన్నే వాళ్ళ సంజయ్ గారు ఉదయాన్నే బొమ్మలు రిలేటెడ్గా బొమ్మల మీద ఏదో మాట అండి, బొమ్మల మీద ఏదో రాసిందంట, కుల్ఫీ ఒకటి డుమ్రీ అని రాసింది. భరణి గారు తనుజకి నువ్వేమని చెప్పావో కుల్ఫీ అని పిలుస్తుంది నన్ను అనేసి అంటే దివ్య లేదు బొమ్మ పడిపోయింది కదా, అంటే దాని మీద కుల్ఫీ అని ఉంది కదా బొమ్మ మీద, ఆ బొమ్మ మీద నేను డుమ్రీ ఆయన కుల్ఫీ అన్నాను, ఆ బొమ్మ మీద ఉన్నది నేను డుమ్రీ ఆయన పేరు కుల్ఫీ అనేసి నేను చెప్పాను, అంటే అలా పిలవద్దని చెప్పు అన్నట్టుగా అడిగితే సరే నేను చెప్తాలే అమ్మాయికి, నిన్న నా దగ్గర అన్నీ ఉండి చెప్తాను, నా ముందు పిలిస్తే చెప్తా, ధైర్యంగా ఉండండి, ఎందుకండి మీరు అనేది ఫన్నీగా అనుకుంటా ఉంటారు. ఈ విషయం ఇది తనుజ గారు అన్నారంట, దాని గురించి అట్టుతాను. భరణి గారితో వచ్చిన సమస్యలు ఏదనంటే డైరెక్ట్గా ఆయనే చెప్పొచ్చు కదా, ఆయన చెప్పలేక అందరిని వాళ్ళకి చెప్పు వేరే చెప్పు అందరి విషయంలో అదే చేస్తారు, ఆయన మాట్లాడడానికి ఏంటి అనేది అర్థం కాదు. తర్వాత సరికి సంజన గారు 15 minutes ఇందాక డిస్కషన్లో ఆల్రెడీ చెప్పాను, 15 minutes తను ఇస్తానంటే వద్దు అని 1 minute తీసుకునే సీను ఆయన అప్రిషియేట్ చేసే సీన్ చూపించారు. తర్వాత దివ్య గారు వచ్చి సీరియస్ అయ్యేది చూపించారు కళ్యాణ్తో, అరే ఉన్నదే 15 minutes రా, నీ కాపని మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఉంటుంది కదా నీతో మాట్లాడాలని, నువ్వంటే స్ట్రాంగ్ 200-300 రోజులైనా ఉంటానంటున్నావు, కానీ మీ ఫ్యామిలీ ఉండగలగాలి కదరా, ఏం మాట్లాడుతున్నారు అంటే ఆవిడకి ఎక్కువ నీడ్ ఉంది కదా, సో నాకంటే ఏముంది ఆవిడకి ఎక్కువ నీడ్ ఉంది కదా, చిన్నపిల్లలు కదా అనేసి ఇచ్చేస్తాను, అంత మించి ఏం లేదు, 1 minute వెళ్ళి ఇచ్చానంటారు. తర్వాత దివ్య నీ ఫ్యామిలీ గురించి నీకు తెలియదురా, వాళ్ళు ఎంత బాధపడతారో, ప్లీజ్ తప్పు చేస్తున్నావు అనేసి అని ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. అర్ధరాత్రి కోసుకొస్తారు. అలా వాళ్ళ మదర్ వచ్చింది, ఎమోషనల్ రైడ్ సూపర్ ఉంది. ఆ ఎపిసోడ్ కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, ఆ ప్రోమో కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్. ఆ ప్రోమో వచ్చిన వెంటనే మీరు మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ ప్రోమో గురించి మనస్ఫూర్తిగా ఎంత మాట్లాడతామో ఏం చెప్తాం. లవ్ యూ. మీకు నా వర్షను నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్రిషియేట్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా చేసి నేను ఏదైనా మిస్ అయినా, నేనైనా తప్పు మాట్లాడినా చెప్పడానికి ట్రై చేయండి, ఏదైనా హింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఏదైనా వీడియోస్ మిస్ చేస్తే ఆ క్లిప్స్ పంపించడానికి ట్రై చేయండి. అన్నీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఎర్లీగా వస్తుంటాయి. లవ్ యూ, బాయ్ బాయ్. లైక్ చేయకపోతే ఇప్పటిదాకా లైక్ చేయండి. కొంచెం యాక్టివ్గా ఉన్నాడు వడాలి ఈరోజే, నాకు కూడా అది అనిపించింది.